సార్ వల్లభనేని వంశీ ఏ క్షణమైనా అరెస్ట్ అవ్వడం ఖాయం అంటున్నారు సార్. ఆయన కోసం 3 బృందాలుగా పోలీసులు అంటే సెర్చ్ చేయడం మొదలు పెట్టేశారంట. అయితే ఈ నేపథ్యంలో అరెస్టు భయం చుట్టుకొని ఆయన అమెరికా పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. అమెరికా పారిపోయాడని చెప్పేసి కూడా వార్తలొస్తున్నాయి. ఏ రకంగానూ ఆయనైతే ప్రెజెంట్ అజ్ఞాతంలో ఉన్నాడంట సార్. మరి మీరేం చెప్తారు? అసలు ఏ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయబోతున్నారు? మరి అరెస్ట్ అవ్వడం ఖాయమంట. మీ ఒపీనియన్ ఏంటి సార్? వీళ్ళకి అరెస్టులు తప్పు అండి. దిస్ ఈస్ బీయింగ్ డిసైడెడ్. ఎందుకంటే నా దృష్టిలో ఎప్పుడైతే నారా భువనేశ్వరి ఇంట్లో నారా భువనేశ్వరి చేతి వంట తిని ఆవిడ మీదే క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడో అప్పుడే చెప్పాను, వీడి తాలూకు పనిష్మెంట్ మామూలుగా ఉండదు. ఎందుకంటే 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు ఏడ్చినంత, అంటే ఆ స్థాయిలో ఎప్పుడు కూడా అంత కలత పడలేదు. చంద్రబాబు నాయుడు గారికి నవ్వు రాదు, ఏడుపు రాదు. అలాంటిది అంత ఉక్కిరి బిక్కిరే ఏడ్చారంటే తర్వాత ఏ కొడుక్కైనా అంటే తల్లిని అసాసినేషన్ చేశారంటే ఉండదు. బహుశా ఇఫ్ ఐ యామ్ రైట్, ఆ రెడ్ బుక్ అంటున్నారే అందులో పేర్లలో మొదటి పేరు ఈయనదే ఉంటుందని నా ఆలోచన. తప్పకుండా అరెస్ట్ అవుతాడు. అయితే కొంతమంది అమెరికా పారిపోయారని అంటున్నారు, కొంతమంది ఇండియాలోనే ఎక్కడో ఉంటున్నా అంటున్నారు. ఎక్కడి నుంచో వాళ్ళ కమ్యూనికేషన్స్ జరుగుతున్నాయి. వల్లభనేని ఎక్కడున్నాడనే విషయం తెలియాలంటే ఇంత పోలీసులు తలలు పగలగొట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఇన్ఫర్మేషన్ ఫుల్గా కూడా నా దగ్గర ఉంటుంది. ఆయన పట్టుకుంటే తెలిసిపోతుంది కదా వేషాలు. కానీ ఇప్పుడు ఇంతవరకు ఎందుకు ఆలోచించారు? కొడాలి నాన్న పట్టుకొని ఆ డిగ్రీ ప్రయోగించినట్టయితే వస్తుంది. దానికి ఇదంతా కేవలం ఉబ్బుసుపోని కబుర్లు. రెండోది ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సంస్కరణలు మారాయని అంటున్నారే కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బలగాలు కానీ శాఖలు కానీ ఏవైతే ప్రాథమికంగా ఏదైతే ముఖ్యమైనటువంటి శాఖలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా స్టిల్ జగన్మోహన్ రెడ్డి గారి చెప్పు చేతుల్లో ఉన్నారు. ఓకే, డెఫినెట్గా ఇది పోలీస్ శాఖ కూడా బాగా పనిచేయటం లేదు. ఎవరు కూడా బాగా పనిచేయట్లేదు మాట. ఎక్కడికి వెళ్ళినట్టయితే అంతకుముందు ఎలాగైతే ఉందో ఇప్పుడు అంతా అధ్వానంగా ఉంది. కనుక ముందు ఈ ముఖ్యమైన లా అండ్ ఆర్డర్స్, న్యాయ వ్యవస్థ ఇట్లాంటి వాటిని వాళ్ళ కంట్రోల్లో ఉంచుకొని ఒక సూపర్ చెక్ ఇస్తే కానీ బాగుపడరు. నిజానిజాలు తెలుసుకోవాలంటే పోలీసు వారికి ఎంతసేపు అండి. అందువల్ల దీన్ని కొంతవరకు తటపడాయిస్తున్నారంటే ఈ పోలీసులు ఇంకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాలూకు అధీనంలోనే ఉంటున్నారు. పోలీసు వాళ్ళకి జీతం ఎంత ఉంటుంది? ఏదో 1,00,000 2 లక్షలు ఉంటుంది అల్టిమేటం. అంటే 2 లక్షలు ఇస్తే సంవత్సరానికి ఎంత అయింది? 36 లక్షలు అయింది. ఒక్కొక్కడికి 5 కోట్లు ఇస్తానంటాడు. ఏం చేస్తారండి? మనమాట ఒక్కొక్క ఏదేదో ఏ శాఖలో అయితే అధిపతి ఉన్నాడో దయచేసి మీరు దాన్ని ఏమంటారంటే తిరస్కరణ. ఈ ప్రభుత్వానికి తిరస్కరణ చేసినట్టయితే, ఎదురెళ్ళినట్టయితే, ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసినట్టయితే మీకు ఇంత ఇస్తాను ప్యాకేజీ. అటువంటి విషయాల్లో కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చాలా సిద్ధహస్తుడు. మళ్ళీ అందుకే మగాడు అనిపించుకొని ముందుకు వస్తున్నాడు. ముందు ఎక్కడ మూలాల్ని పడగొట్టాలి. జగన్మోహన్ రెడ్డి అంటూ లేకపోయినట్టయితే మళ్ళీ ఇదంతా ఈ యంత్రాంగం అంతా ఇలా ఉండదు. ఆయన ఉన్నాడు, మొత్తం ప్రభుత్వంలో ఉన్న అధికారులను మేనేజ్ చేస్తున్నాడు. పడగొట్టేస్తారంటున్నాడు, రకరకాలుగా మాట్లాడుతున్నాడు అన్నమాట. 36 హత్యలు చేశారని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా.
ఒకవేళ అవసరమైతే 36 హత్యలు చేసినట్టు నిరూపించగలడు. ఇది నేను చాలా ఆవేశంతో చెప్తున్నమాట. ఆయన ఏం చేయగలడు కూడా చేయగలడు. అప్పుడేదో ప్రిపేర్డ్గా లేక వెళ్ళిపోయాడు, చల్లమొహం వేశారు. కానీ ఈ 45 రోజుల్లో 36 హత్యలు చేశాడనే విషయాన్ని ఆయన రుజువు చేయగలడు. అరే 43,000 కోట్లకి వాళ్ళు పూర్తిగా కన్ఫర్మ్ అయిపోయింది. ఆర్థిక ఉగ్రవాది అంటారన్నమాట. ఆర్థిక ఉగ్రవాదిగా ఒకసారి సిబిసిఐడి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏదో చిన్న అడ్డు వచ్చిందని ఇప్పటికి 5 సంవత్సరాల బట్టి వాయిదాలకు వెళ్లకుండా మేనేజ్ చేయగలిగే శక్తి ఉన్నప్పుడు ఈ మాత్రం మేనేజ్ చేయలేడా? మరి ఈ చంద్రబాబు నాయుడు తాలూకు తెలివితేటలు, మన పవన్ కళ్యాణ్ తాలూకు మేధస్సు ఎన్ని ఏమైపోయాయో నాకు తెలియటం లేదు. కానీ పట్టుకోవాలంటే చాలా తేలిగ్గా పట్టుకోవాలి. సో ఇప్పుడు మరి అంటే దీన్ని వాళ్ళైతే కక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారు టీడీపీ వాళ్ళు మా పట్ల అని చెప్పేసి వాళ్ళు వైసీపీ వాళ్ళ వర్షన్ అయితే వాళ్ళు అంటారండి. అలాగే అనకపోతే ఎలాగవుతుందండి? వాళ్ళు అనాలి, అనమని కూడా ఈయనే చెప్తాడు. కక్షపూర్తిగా వ్యవహరించడానికి ఫర్దర్గా మీకు ఏ పరిపాలనతో సంబంధం లేకుండా ఉంటే కక్షపూర్తిగా వ్యవహరిస్తారు. వాళ్ళకి టైం దొరుకుద్ది. ఎవరిని మూసేద్దామా, ఎవరిని వేసేద్దామా, ఎవరిని కొట్టేద్దామా, ఎవరిని తిట్టేద్దామని. ఇది అలా కాదు కదా. కోమా స్టేజీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిలబెట్టారు. రేపంతా అంధకార బందరం అనుకుంటున్నటువంటి ప్రజల్లో ఒక ఆశని కల్పించారు. ఇక్కడో అక్కడో ఎక్కడో ఒక చోట ఏదో అధికారికంగా పనులు సాగుతున్నాయి. దీన్ని పట్టుకొని ఇన్ని రకాలుగా వ్యాఖ్యానాలు చేయడం ఎంతవరకైనా న్యాయమా? తర్వాత ఏంటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్న పొరపాటు కూడా ఏమిటంటే, వాళ్ళు తప్పు చేయనప్పుడు ఎవరికి కూడా స్పందించవలసిన అవసరం లేదు. ఎందుకు స్పందించాలండి? మీ పని మీరు చేసుకోండి. మీకు నెలన కూడా ఈ నెల మేము ఏం చేస్తాము అని మీ అభివృద్ధి కార్యక్రమాలు అందరికి కూడా తెలియజేయండి. అందరికి ప్రజల్లోకి వెళ్ళేలా చేయండి. అంతేగాని కొంతవరకు అసమర్థ ప్రభుత్వం అనుకుంటారు జనం అని చెప్పక తప్పదు.